కాంప్లికేషన్స్ హెవీగా ఉంటేనే సర్జరీకి వెళ్ళాలి తప్ప మామూలు వాటికైతే సర్జరీకి వెళ్ళకూడదు. ఎందుకంటే సర్జరీ వెళ్ళినా సరే నీ బాడీలో ఉన్న ఎలర్జిక్ టెండెన్సీని తీయకపోతే, ఆ తత్వాన్ని మనం తీయలేకపోతే మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ ముక్కులు పట్టేయటం, ముక్కు బ్లాక్ అయిపోవటం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది అవ్వడం ఉంటుంది. రెండోది ఏంటంటే నీకు సైనసైటిస్తో పాటు మీ వాయిస్ని బట్టి నేను గుర్తుపట్టింది ఏంటంటే ముక్కులో అడినైడ్స్ను పాలిప్స్ కూడా డెవలప్ అయినాయి. అంటే కొన్ని చిన్న చిన్న మాంసం ముద్దలు లాంటి డెవలప్ అయ్యి అది ఊపిరి పీల్చుకోవడంలో చాలా ఇబ్బంది పడుతుంది. అందువల్ల మీరు నేజల్ స్ప్రే వేస్తేనే అది కొంచెం ఓపెన్ అప్ అయ్యి మీకు నైట్ పడుకునేటప్పుడు కొంచెం పడుకొనిస్తుంది. దానివల్ల మీకు గురక లాంటి సమస్యలు, తలనొప్పి, కొంత జ్వరం లాంటి లక్షణాలు కూడా కనబడుతుంటాయి దేవేంద్ర. సో నా సజెషన్ ఏంటంటే ఒకవేళ మీరు హోమియోపతి వాడినట్లయితే ఒకసారి హోమియోపతి మెడిసిన్స్ వాడి ఛాన్స్ ఇచ్చి చూడండి. ఒక 3 months, ఎక్కువ కూడా అడగట్లేదు, ఒక 3 months వాడుకున్నట్లయితే ప్రతి మంత్ ఒక 10-20% మీకు రిజల్ట్స్ కనబడుతుంది. 100% అది మినిమం ఎక్స్పెక్టేషను. ఎక్స్పర్ట్ డాక్టర్ అయితే మీకు డైరెక్ట్గా 50-60% కూడా రిజల్ట్ ఇవ్వగలుగుతాడు. అది తగ్గుతుంది అంటే అది మనకు పర్మనెంట్గా ఉంటుంది, మళ్ళీ లైఫ్లో రిపీట్ అవ్వదు. మీరు ఎలాంటి సిచ్యువేషన్స్, ఎలర్జిక్ టెండెన్సీస్కి వెళ్ళినా సరే మళ్ళీ ఆ టైప్ ఆఫ్ ఇబ్బందులు మీకు గురవు. కాబట్టి నా సజెషన్ అయితే హోమియోపతి వాడుతూ కొంచెం ప్రాణాయామం లాంటి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకోగలిగితే మాత్రం ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు.